నమస్కారం. BV9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబటి కుటుంబానికి అండగా జగన్ పర్యటన. అంబటి ఇంటి దాడిపై వైసీపీ నిరసనతో జగన్ కీలక నిర్ణయం. రాజకీయ దాడులపై స్పందించిన జగన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం. ఓటమి భయంతో బీఆర్ఎస్ డైవర్షన్ ప్రయత్నాలు జరిగాయన్న చామల. తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టే యత్నం. అభివృద్ధినే ప్రజలు చూస్తారని స్పష్టం. భావోద్వేగ రాజకీయాలు ఫలించవని వ్యాఖ్య. బాధితులే ముద్దాయిలవుతున్నారని వేణుగోపాలకృష్ణ. పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్రపై విమర్శ. నేరస్తులకు రక్షణ, బాధితులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణ. శాంతి భద్రతల వైఫల్యంపై తీవ్ర వ్యాఖ్యలు. కరీంనగర్ లో కార్యకర్తలకే టికెట్లు అన్న బండి సంజయ్. పార్టీ బలమే కార్యకర్తలని స్పష్టం. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలకు పిలుపు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా. అంబటి కేసుపై కూటమిని ప్రశ్నించిన వైసీపీ. ప్రశ్నిస్తే కేసులా అంటూ సతీష్ రెడ్డి ఫైర్. అధికార దుర్వినియోగం ఫలించదన్న హెచ్చరిక. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ గూండాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఈ ఘటనను రాష్ట్రమంతా చూసిందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. అంబటి కుటుంబానికి అండగా నిలబడేందుకు సంఘీభావం తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలని, రాజకీయ కక్షతో ఇళ్లపై దాడులు చేయటం దుర్మార్గమని ఆమె విమర్శించారు. ఇటువంటి చర్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, దాడులకు బాధ్యులపై చర్యలు తప్పవని వైఎస్సార్సీపీ స్పష్టం చేస్తోంది. ఈ పర్యటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు, తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బాంబు దాడులు చేయడం జరిగింది. శుక్రవారం వారిని పరామర్శిస్తారు. రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీలకు ఏం చేశామో, భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 2 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కూడా తమ పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టి లేకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో అసలు అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులపై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతే ఓటర్లను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మాత్రమే మిగులుతాయని నవీన్ ఆచారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
ఈ పరిస్థితి లోపల దాని గురించి మీరు ఏం చేసారో చెప్పుకోకుండా మీరు ఎంతసేపు కూడా దృష్టి మరల్చే పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నగరాలకు ఎవరైనా చేసారు మొత్తం మున్సిపాలిటీలకు కానీ మిగతా ఇప్పుడిప్పుడే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కొత్తగా తయారైనటువంటి వాటిలో మీరు ఏం చేసారు అన్నది చెప్పుకోలేక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా అధికార ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా మేము ఎక్కడికైతే కవితక్క గారు జనంగాడ తీసుకొని పోతా ఉన్నారో ఆ సందర్భంలో కూడా అనేక సమస్యలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ ఈ సమస్య ఉందమ్మా ఆ సమస్య ఉందమ్మా అని అటు జిల్లాలో కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం కూడా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఎంతవరకు మీరు పరిష్కారం చేసి అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అది చెప్పుకోకుండా ఎంతసేపు కూడా ప్రజల దృష్టిని ఏమార్చేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజా కోర్టులో కూడా ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. ఏ ఇవాళ మున్సిపాలిటీలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలా. మీ ఇంటికి ఓట్ల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మా దగ్గర సుదీర్ఘకాలంగా ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి, మీకు మేము వరుసగా ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నాం, కానీ మా జీవితం మీరు ఎంతవరకు బాగు చేసింది అని చెప్పి వాళ్ళను మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ తెలంగాణ జాగృతి పిలుపునిస్తూ ఉన్నది. అదేవిధంగా జాగృతి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల కూడా సింహం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రజలు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అహింస సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా చేసుకున్న మహాత్మా గాంధీనే జాతిపితగా దేశ ప్రజలు గౌరవిస్తారని గుర్తు చేశారు. గాంధీజీ ఎప్పుడూ తన కోసం గాని కుటుంబం కోసం గాని లాభాలు కోరలేదన్నారు. అలాంటి త్యాగం నిస్వార్థ సేవ లేకుండా కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తిని జాతిపితగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. జాతిపిత అంటే త్యాగం, ప్రజాహితం, నిస్వార్థ సేవే ప్రమాణమని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం చరిత్రను వక్రీకరించవద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదానికి దారితీశాయి. అట్లాంటి వ్యక్తి ఎట్లా జాతిపిత అవుతాడు? నిస్వార్థంగా స్వార్థం లేకుండా కుటుంబం లేకుండా దేశ స్వతంత్రం కోసం పనిచేసిన వ్యక్తి గాంధీ గారు. గాంధీ గారిని అవమానించే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క మాటలు కావచ్చు, వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి జాతిపిత అనే బిరుదు అనేది భారత రాజ్యాంగం లేదు. అది దేశ ప్రజలు గాంధీ గారిని పిలుచుకుంటారు. అది కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు 1944 జూన్ 6న అదేవిధంగా సింగపూర్ సంబంధించి రేడియోలో మాట్లాడుతూ మొదటిసారి వారు పిలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ జాతిపిత మీద రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు, అవినీతికి పాల్పడరు, తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకున్నారు. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పయింది. తెలంగాణ రాష్ట్ర పార్టీ ఫిరాయింపులో పాల్పడి 58 మందిని పార్టీలో జాయిన్ చేసుకుని సిపిఐ నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీఎస్పీ అదే కాకుండా అన్ని పార్టీలు జాయిన్ చేసుకొని ప్రజాస్వామ్యం కూని చేసింది మీరు దయచేసి జాతిపితాన్ని మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దయచేసి జాతిపిత అనే వర్డ్ను మాట్లాడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ, భారతీయ జనతా పార్టీ గాంధీని చంపిన గాడ్సేను పూజించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ముందుకు పోతున్నారు. కాబట్టి గాంధీ గురించి భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే కాకుండా జాతిపిత గురించి అనవసరంగా రాజకీయ చేసే ప్రయత్నం బీఆర్ఎస్. తెలంగాణలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 2.20 కోట్ల నగదు బహుమతులు ప్రకటించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ప్రైవేటు సంస్థ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చి ఈ ప్రోత్సాహకాలు అందించడాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. చదువుపై ఆసక్తి పెరిగి మంచి ఫలితాలు సాధించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. విద్యారంగంలో ప్రభుత్వానికి తోడుగా ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం వేలాది మంది విద్యార్థులకు ప్రేరణగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. జై తెలంగాణ. శ్రీరామ్ గ్రూప్ వారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ఎంకరేజ్ చేయాలని, ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో 10వ తరగతి పాస్ అయినటువంటి టాప్ ర్యాంకర్స్ అందరికి కూడా నగదు బహుమతి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్ని మనందరం కూడా కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళే కాకుండా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి మంచి బాధ్యత కలిగిన సంస్థలు కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం. మరి మొదటి బహుమతి
5 లక్షల రూపాయలు స్టేట్ టాపర్కి ఇవ్వడం, అట్లానే కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా 1 lakh ఇవ్వడం, మండల స్థాయిలో ఉన్న విద్యార్థులకు కూడా టాపర్స్కి 10,000 ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. ప్రభుత్వ పాఠశాలలకు మీరు ఇస్తున్నటువంటి చేయూతకి మేము తెలంగాణ జాగృతి తరఫున మనస్ఫూర్తిగా శ్రీరామ్ వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరూ స్టూడెంట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఘాటు వ్యాఖ్యలు వినిపించాయి. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పోలీసుల మీద ఆధారపడి పాలన సాగించే ప్రభుత్వాలు చరిత్రలో నిలవలేదని వ్యాఖ్యానించారు. 1 ఏడాది తర్వాత పరిస్థితులు మారతాయని, పోలీసులు గోడ మీద పిల్లిలా 2 వైపులా వ్యవహరిస్తారని హెచ్చరించారు. అధికార దుర్వినియోగం చేస్తే అదే వ్యవస్థ తిరుగుబాటు చేస్తుందని అన్నారు. పోలీసుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలని ప్రయత్నిస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భయపెట్టే పాలనకు చోటు లేదని, ప్రజలే తుది తీర్పు ఇస్తారని పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల్ని అత్యాయత్నం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుగు చావండి అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు. మాకు కనుకొడతారు, మీకు కనుకొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకులే అని చెప్పని చెరేపు కనుకొడతారు పోలీసులు. వాళ్ళు అమాయకులేంటి? వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. కన్ను కొట్టే రోజు వచ్చినప్పుడు కన్ను కొడతారు, గోడ మీద కూర్చుంటారు. ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగగానే మీ తోలు తీగిపోతే మిమ్మల్నే కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే, ఈ ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కోడొచ్చాక అసలు మీకు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరా అని నేను అనుకోకపోతే చూడండి. ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు, ఈ హరీష్ కుమార్ గుప్తా గారు, ఈ గుండం రామకృష్ణ గారు కూడా ఎవరో ఏమీ కంట్రోల్ చేయలేరు పోలీసుని. ఎందుకు? రేపు ఈ వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వంలో ఎవరికాడు మాకు పోస్టింగ్ కావాలి కదా, ఈ సంగతి వీళ్ళు పోస్టింగ్లు బాగానే ఉన్నారు. గీతం యూనివర్సిటీ భూ కేటాయింపులపై జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గీతం భూముల విలువ 5,000 కోట్ల రూపాయలు కాదంటూ బుక్కాయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్కు భూమి కేటాయించినప్పుడు 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు పొందిన గీతం యూనివర్సిటీ ఎంతమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించిందో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజా ఆస్తులను పొందిన సంస్థలు సామాజిక బాధ్యత వహించాలన్నది వైఎస్ఆర్సీపీ విధానమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్పష్టత రావాలని, వాస్తవాలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. 1998లో 71 ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు కేటాయింపు చేసుకుని 18,000 రూపాయలు, ఎకరా 18,000 రూపాయలు, 70 ఎకరాలు కలిపి 15 లక్షల రూపాయలకి మీరు తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, గీతం సంస్థ పెట్టి దాదాపు 45 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరికన్నా ఒక ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. పోనీ దానికి ముందు వద్దు, 98 ముందు వద్దు, పోనీ 98 ముందు 15-16 సంవత్సరాలు అయింది. 98 తర్వాత మీరు 71 ఎకరాలు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి తీసుకున్నారో, ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత ఏ ఒక్క రోజన్నా ఒక్కరికన్నా ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. అది పైపెచ్చు మళ్ళీ ఇచ్చినటువంటి భూమిని బ్యాంకుల్లో మార్టగేజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రాయితీలు, ఇన్ని దోపిడీలు, మళ్ళీ ఆయన అంటాడు 55 ఎకరాలు మా ఆధీనంలో ఉంది, చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాం. మీరు చూసుకోండి, ప్రభుత్వ భూమి మీరు చూసుకోవడం ఏంటి? మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అసలు మిమ్మల్ని అందులోని దానికి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? కొన్ని ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టడానికి ఎవరిచ్చారు హక్కు మీకు? పైపెచ్చు మళ్ళీ దాని మీద మీరు బేరాలు ఆడుతా ఉన్నారు. ఈ భూమి 5,000 కోట్లు ఉండదు, 1,000 కోట్లు ఉంటుందని చెప్పి. రేపు ఆక్షన్ పెడితే తేలుతుంది ఎంత అవుతుందో. అంటే మీకు రాసిచ్చేయడానికి, మీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మీకు రాసిచ్చేసేయడానికి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు, ఆస్తులు ఇదేం మీ జాగీర్ కాదు. ఇవెవరు కూడా రాష్ట్రంలో రాజకీయ హింసపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే విధానాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని ఆరోపించారు.
టీడీపీ నేతలే బూతులు తిడుతూ రెచ్చగొడుతూ ఈ పరిస్థితులకు కారణమవుతున్నారని విమర్శించారు. గతంలో జంతువులపై నెయ్యి అంశంలో అబద్దాలు ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పి ఉంటే ఆయన గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించారు. రాజకీయ లాభాల కోసం సమాజంలో ద్వేషాన్ని రెచ్చగొట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, రాజకీయ విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రానికి చెడు పేరు తెస్తాయని ముద్రగడ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు ఇళ్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పని కాదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయ వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన వెంటనే ధర్నాలు, బందులు చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి పొందిన లక్కీ స్టార్ హరీష్ రావేనని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై విషం చిమ్మే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ది, సంక్షేమాన్ని మాత్రమే చూస్తారని అన్నారు. భావోద్వేగ రాజకీయాలు ప్రజలను మభ్యపెట్టలేవని చామెల వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సపరేట్గా చాలా రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న మొన్న ఈ కథలు పిట్ట కథలు చెప్పుకుంటా జాతి పిత అని, ఈ పిత అని, ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఎవరు యాక్సిడెంటల్ లీడరో, ఎవరు లక్కులో ముఖ్యమంత్రి అయ్యారో, ఎవరు లక్కులో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు. హరీష్ రావు గారికి మీకు ఒకటి చెప్తున్నాం, మళ్ళీ తెలంగాణ ప్రజల్లో కొంతమంది మర్చిపోయారు. హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి వచ్చిండు. అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉండంటే అది హరీష్ రావే. ఇప్పుడు ఏదో 6 అడుగులున్నా నేను బబుల్ స్టారు, సూపర్ స్టారు, ట్రబుల్ షూటర్ అని చెప్పి ఏదో రోడ్ల మీద తిరుగుతుంది. కానీ ఒకప్పుడు ఈయనకు బేస్ లేకుండానే మంత్రి పదవి చేసినోడు ఆయన. హరీష్ రావు గారు మీరు ఒక గుంట నక్క అని, ఇప్పుడు మామగారు ఎంత తొందరగా తుది శ్వాస వదిలితే నీ శ్వాస తీసుకుందామన్న ఆలోచనతోటి ఆ కుర్చీ దగ్గర కూర్చున్న విషయాన్ని మీ సొంత మరదలు కవిత గారే చెప్పారు. లడ్డూ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావడంతో వాటిని దాచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ప్రజలను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని విమర్శించారు. ఇటువంటి దౌర్జన్యాలు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్రగా మిగిలిపోతాయని అన్నారు. రాజకీయంగా ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పాల్సిన అవసరముందని సూచించారు. ఇళ్లపై దాడులు చేసి భయపెట్టే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. ఈ ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. నిజాలు దాచలేరని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తలపైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం, అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా, మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ 2 సంఘటనలు ఈ దశగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, ముఖ్యంగా రాంబాబు గారి పైన, అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా? జోగి రమేష్ భయపడతాడా?
భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ అక్రమంగా కేసులు పెట్టినటువంటి వైనంలో కానీ ఈ దాడులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెరిగిపోని నిజాలుగా మా అందరి మనసుల్లో ఉంటాయి. దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా రేపు రాంబాబు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. ఉదయం 10 గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి రాష్ట్రంలో పాలనా వైఫల్యాలపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితులే ముద్దాయిలవడం ఈ రాష్ట్రంలో కొత్త పోకడగా మారిందని అన్నారు. కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసుల ఎదుటే అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. నేరస్తులకు రక్షణ లభిస్తోందని, బాధితులకు న్యాయం దక్కడం లేదని అన్నారు. ప్రజల్లో భయం పెరుగుతోందని, ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా పనిచేయనివ్వాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. అటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టబగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలున్నారు, వారి సతీమణి ఏజ్డ్ కుమార్తెలున్నారు, మనవలున్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అగ్రస్థానం ఇస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బరిలో నిలిచిన 66 మంది బీజేపీ అభ్యర్థుల్లో మెజారిటీ స్థానాల్లో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే పోటీ చేస్తున్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతం కోసం, ప్రాంత అభివృద్ది కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గెలిపించడమే తన లక్ష్యమని అన్నారు. అభివృద్దికి ఓటు వేయాలని, బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్పనున్నారని, కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. నాగర్ కర్నూల్ పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన నసీమా బేగం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు సహా ఇతర కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని అభ్యర్థి ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థిగానే కొనసాగుతానని నసీమా బేగం స్పష్టం చేయడంతో ఆమెకు బీఫామ్ అందజేశారు.
ఇంత అవసరమా? గెలిస్తే గెలుస్తారు కదా, నిలబడితే ఎందుకంత చేయాలి? పనిలేని పని. ఆ కాదర్ ఎందుకు వస్తున్నాడు లోపలికి? ఆయన ఎందుకు పంపిస్తారు? ఆయన ఇంటి అయినా కదా, ఏం కదా. నేను తీసుకుంటామో తెగితే దానికి కట్టుబడి ఉంటాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పండి. ఎవరు టీడీపీ మహిళా కార్యకర్తలతో బూతులు తిట్టించి ప్రతిగా స్పందించిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు వేస్తే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయంగా నిలదీస్తున్నందుకే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్దమని విమర్శించారు. రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే పరిస్థితి ఏంటని హెచ్చరించారు. అధికార దుర్వినియోగంతో గొంతులు నొక్కే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, అన్యాయాలపై తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచాతి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూశాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇంట్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది? రాయచోటి రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజా సంఘాల ఎన్నో ఏళ్ల కళ నేటితో నెరవేరిందని మంత్రి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ విగ్రహాలకే ప్రాధాన్యత ఇచ్చి మహనీయుల విగ్రహాలను అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే మాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలతో సమాజంలో సమానత్వం, న్యాయం సాధ్యమవుతుందని మంత్రి వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సృష్టికర్త, ఎందరో అభాగ్యులకు ఈరోజు భారతదేశంలో కూడుగుడ్డ దక్కుతుందంటే అది కేవలం ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, రాజ్యాంగంపై అవగాహనతో భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు, కీర్తిని తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 1,20,000 జనాభా కలిగిన రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. అయినా కూడా దీనికి అడుగు వేసిన ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే
అంబేద్కర్ గారి స్ఫూర్తితో కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాదు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయేదానికి తప్పకుండా ఆయనను చూసినప్పుడు, ఆయనను స్మరించుకున్నప్పుడు రోజుకు ఒకరన్నా ఆ పేదవాని కష్టాన్ని విని వాళ్ళకి సహాయం చేసేదానికి కూడా వాళ్ళకి మనసు రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రాయచోట్లో నియోజకవర్గ పరిధిలో ఎప్పుడైనా ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన ప్రభుత్వం అనుకొని మీరు మా దగ్గరికి రావచ్చు. ఈ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే రేపు రాబోయే కాలంలో కూడా ప్రజల హృదయాల్లో చోటు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా ఇందరు మేధావుల మధ్య మన ప్రజల మధ్య జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేయాలా, 10 మందికి సహాయపడాలా, అలాగే మన రాయచోటి నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబటి కుటుంబానికి అండగా జగన్ పర్యటన. అంబటి ఇంటి దాడిపై వైసీపీ నిరసనతో జగన్ కీలక నిర్ణయం. రాజకీయ దాడులపై స్పందించిన జగన్. జగన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం. ఓటమి భయంతో బీఆర్ఎస్ డైవర్షన్ ప్రయత్నాలు జరిగాయన్న చామల. తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టే యత్నం. అభివృద్ధినే ప్రజలు చూస్తారని స్పష్టం. భావోద్వేగ రాజకీయాలు ఫలించవని వ్యాఖ్య. బాధితులే ముద్దాయిలవుతున్నారని వేణుగోపాలకృష్ణ. పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్రపై విమర్శ. నేరస్తులకు రక్షణ, బాధితులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణ. శాంతి భద్రతల వైఫల్యంపై తీవ్ర వ్యాఖ్యలు. కరీంనగర్లో కార్యకర్తలకే టికెట్లు అన్న బండి సంజయ్. పార్టీ బలమే కార్యకర్తలని స్పష్టం. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలకు పిలుపు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా. అంబటి కేసుపై కూటమిని ప్రశ్నించిన వైసీపీ. ప్రశ్నిస్తే కేసులా అంటూ సతీష్ రెడ్డి ఫైర్. అధికార దుర్వినియోగం ఫలించదన్న హెచ్చరిక. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.